లోపలి రావణుడిని జయించిన అర్జున్ కథ. రామలీలలో రావణుడి దిష్టిబొమ్మను కాల్చే ఘట్టమంటే చిన్న అర్జునికి ఎంతో ఇష్టం. ఈ 10 తలలు కోపం వంటి దుర్గుణాలకు ప్రతీక అని అతనికి తెలుసు. ఈ సంవత్సరం వానరసేన సైనికుడిగా పాత్ర దొరికిన అర్జున్కి నువ్వు సరిగ్గా చేయలేవు అన్న 10 అదృశ్య భయపు తలలు చుట్టుముట్టడంతో స్టేజ్పై భయం వేసింది. రాముని బాణం సిద్ధం చేస్తుండగా అర్జున్ ఆ రావణ్ణి చూసి తనను అడ్డుకుంటున్నది బయట ఉన్న కాగితపు రాక్షసుడు కాదు, తన మనసులోని సందేహమే అని గుర్తించాడు. శ్రీరాముడి ధైర్యాన్ని గుర్తు చేసుకొని అతను లోతుగా శ్వాస తీసుకున్నాడు. నిలబడి తన యొక్క డైలాగును పూర్తి శక్తితో అరిచాడు. దిష్టిబొమ్మను దహించిన అగ్ని అతనిలోని ఆత్మ సందేహాన్ని కూడా కాల్చివేసినట్లుగా అనిపించింది. అర్జున్కి ఒక గొప్ప వ్యక్తిగత విజయం పొందాడు. మోరల్ ఏంటంటే, నువ్వు ఓడించాల్సిన అతిపెద్ద రావణుడు నీ మనసులోనే నివసించేవాడు.